జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత నీచంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టు సస్పెండ్. వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఎందుకు స్లోగన్స్ రాలేదు ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి? దీనికి లాజిక్ ఏంటి? ఎందుకు మిస్ అయింది అది? ఎందుకు ఆ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతిని అంత ఈజీగా వదిలేస్తారు? అందరూ బాలయ్య బాబు అభిమానులు కూడా ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో. వాళ్ళ సొంత కూతుర్ని ఇప్పుడు దాకా ఆవిడ మీద ఒక్క రిమార్క్ లేదు, ఈ పిచ్చివాగుడు ఈవిడ వాగడం తప్ప. ఇలాంటి పిచ్చివాగులు వాగిన వాళ్ళందరినీ కూడా తెలుగు అకాడమీ చైర్మన్ చేస్తే అసలు ఈ పదవికి అనర్హురాలు, మా ఓట్లు పడవు, ప్రజలు ఊరుకోరు, వైకాపాలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, సస్పెండ్ చేయాలని ఎందుకు చెప్పలేదు? జూనియర్ ఎన్టీఆర్ఏ ముందుకొచ్చి పొలిటికల్ అరంగేట్రం వీళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు, కనీసం వాళ్ళ మేనత్తను అంటున్నప్పుడు వీళ్ళ గురించి స్పెసిఫిక్గా ఒక కండమింగ్ ఎందుకు రాలేదు? ఈ లాజిక్స్కి ఆన్సర్ ఏంటి? ఎవరి దగ్గర ఆన్సర్ ఉందా దీనికి? ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ ఏదైతే మాట్లాడాడో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మదర్ గురించి స్లాంగ్లో వచ్చిన మాట చాలా తప్పది. కానీ డైరెక్ట్గా నిస్సిగ్గుగా జూనియర్ ఎన్టీఆర్ భిక్షతో టీడీపీ పొలిటికల్ అరంగేట్రం చేసి వైకాపాలోకి వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మేనత్తనే ఆయన తిడుతున్నప్పుడు ఫ్యాన్స్ ఏమైపోయారు మరి? అప్పుడెందుకు నోరు మూసి కూర్చున్నారు ఈ ఫ్యాన్స్ అందరూ? ఇదే ఉద్యమం అప్పుడు కూడా చేసి ఉండాల్సింది కదా. మన తెలుగువారి ఖ్యాతి, నందమూరి తారక రామారావు గారి ఖ్యాతి, హరికృష్ణ గారి ఖ్యాతి ఎక్కడికో వెళ్ళి ఉండేది.